అతనికి ఏమో ఒక పక్క బ్రహ్మాండమైన న్యాయవాది ఉంటాడు, అద్భుతంగా ఆర్గ్యూ చేసే సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాడు, మన వైపు బెబ్బెబ్బేళ్ళు అంటారు ఏందండి, నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అంటే ఈ ప్రభుత్వానికి ఎవడు సక్రమంగా ఆర్గ్యూ చేసే న్యాయవాదులే దొరకట్లేదా? ఎందుకు ప్రభుత్వ కేసులు అన్నీ ఓడిపోతున్నాయి? గతంలో ఒక్క కేసు ఓడిపోని ఇది ఇవాళ ప్రభుత్వ పక్షాన ఏం మిగిలిందండి? అంత సెన్సేషనల్ కేసులో అడ్వకేట్ జనరల్ వెళ్ళొచ్చు కదా, ఆయన ఆర్గ్యూ చేయొచ్చు కదా. నో, దిస్ ఇస్ నాట్ ఎ కేస్ where you can grant a bail. It will create ripples in the society. It will create doubts about the integrity of the court also. It affects the institution. The question is about the credibility of this institution. You can't do that. He can still wait a day or two. Monday not consider jayandi. You give us an opportunity to file a counter affidavit in this case and అడగొచ్చు కదా. అడగలేదా? అడ్వకేట్ జనరల్ కెన్ అపియర్ ఇన్ ఎనీ డ్యామ్ కేస్. ఎందుకు రాడు, ఎందుకు పోలేదు అంటే ఓ పక్క రేవంత్ రెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏమన్నాడు, ఓ సినిమా యాక్టరు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు, డబ్బులు సంపాదించినాడు, ఆయన గురించి ఇట్ ఈస్ ఆల్ బిజినెస్, వై షుడ్ ఐ బీ వరీడ్ అబౌట్ ఆల్ దట్, నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడు. కరెక్టే, నీకేం సంబంధం లేకుంటే సరే ఓకే రైట్ ఫైన్, సీఎం రేవంత్ రెడ్డి సంబంధం ఉందని మనం కూడా అనట్లేదు. నేనే మొట్టమొదట కామెంట్ చేసిన వ్యక్తిని. యూ కెనాట్ ఇన్వాల్వ్ సీఎం ఇన్ ఎ క్రైమ్ like this. Sorry, this has nothing to do with him. Neither he has gone with the permission of the CM, nor the police are required to take instructions from the CM. So కాబట్టి సీఎం ని ఈ రోల్లోకి తీసుకురావద్దు అని అన్నాం. అయితే కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టినప్పుడు చాలా బాధ్యతారహితంగా మాట్లాడినప్పుడు నన్ను ఒక పత్రికల వాళ్ళు అడిగితేనన్నా ఇస్ ఆల్ నాన్ సెన్స్, హీ ఈజ్ యూస్ టు టాకింగ్ నాన్ సెన్స్, కేటీఆర్ మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఈ కేసులో దానికి సంబంధం లేదు అన్నారు. తర్వాత వాళ్ళు ఎట్లయితే రాచరికపు పోకడలలో ఉన్నారో, వాళ్ళకి చట్టం చుట్టమేందో అదే రకంగా వాళ్ళ అనునాయులందరికీ దగ్గర ఉంటుంది చట్టం అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ఉన్నారనమాట. అందుకే కేటీఆర్ ఆ రకంగా మాట్లాడినా. నేను అనేది ఏంటంటే ఇంత గవర్నమెంట్ యొక్క ఇమేజ్ కూడా ఇవాళ దెబ్బ తగులుతుంది, గవర్నమెంటల్ ఇమేజ్ కూడా సఫర్ అవుతుంది అని అన్నప్పుడు వాట్ ఈస్ ది సిస్టమ్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ హైకోర్ట్? హైకోర్టులో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఒక పీపీ ఉంటాడు. ఇప్పుడు మా అందరి దగ్గర నుంచి కేసులు తీసుకొని అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ చేయలేదా? దాని గురించి మాట్లాడలేదా? ఎందుకు? వై డిడ్ నాట్ ది అడ్వకేట్ జనరల్ అపియర్? అంటే ఇండైరెక్ట్లీ డిడ్ ది స్టేట్ ఫెసిలిటేట్ హిజ్ రిలీజ్? నాకు డౌట్ వస్తుంది. ఐఎమ్ నౌ టెన్ టు థింకింగ్ దట్ వెదర్ లాప్సైడెడ్ ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ద కోర్ట్ ఓన్లీ టు ఫెసిలిటేట్ ది రిలీజ్ ఆఫ్ దిస్ జెంటిల్మన్ అల్లు అర్జున్. ఎందుకు? ఇప్పుడు వేరే వాళ్ళ కేసులలో విడివడి ఆర్గ్యూ చేస్తారు కదా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా ఈ కమిషన్ సరిపోదు, ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలని మేము ఒక కేసు వేసినాం. మా కేసు విచారణకు రాకముందే నెంబరింగ్ దశలోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చేసేసి వీ నీడ్ టైం ఫర్ ఫైలింగ్ కౌంటర్ అఫిడవిట్ అంటే 4 వారాల టైం ఇచ్చినారు. అంటే ఏ కేసులలో కూడా నీలమేఘాల మీద అందరూ లా ఆఫీసర్లు అందరూ వచ్చి మాకు అగెనిస్ట్గా ఆర్గ్యూ చేస్తారే, మరి ఈ కేసులో ఎందుకు ఆర్గ్యుమెంట్ అట్లా జరగలేదు? వ్యవస్థ ఏం జరుగుతుంది? అసలు చీఫ్ మినిస్టర్ హ్యాజ్ ఈ గాట్ ఎనీ కంట్రోల్ ఓవర్ ది లీగల్ సిస్టమ్ ఆర్ నాట్? అంటే లా ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవరి ప్రలోభాలు కనబడి పనిచేస్తారు. ఇప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడితే సరే, వాళ్ళు రియల్ లైఫ్లో ఉన్నారు, రియల్ లైఫ్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, సమాజం ఇదంతా తెలియదు సరే అనుకోవచ్చు. కానీ లీడర్లు కూడా ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారు కదా సార్. క్యారెక్టర్లెస్ ఫెలోస్ సార్. ఇప్పుడు వీళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఎట్లా అంటే రాజకీయం కూడా ఈనాడు వ్యాపారం అయింది. పెట్టుబడి పెడుతున్నారు, ఓట్లు దండుకుంటున్నారు. అంటే ఎట్లా? డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, మద్యం డిస్ట్రిబ్యూట్ చేసేసి ఓట్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మీరేమన్నా నాకు ఫ్రీగా ఓటు వేసినారా? మీరు నా దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేసినారు, నా దగ్గర మద్యం తీసుకొని ఓటు వేసినారు, సో యూ సఫర్, అంతే. అది సంగతి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదొక అంశం మీదనే మాట్లాడాలని మీ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.